హాయ్ అండి, అందరికీ నమస్తే. నీ తనువు నాది చెల్లి పార్ట్ 13. ప్రీతి భయంగా ఇటు రెడ్డిని అటు పోలీసులను చూస్తూ ఉంటే ఆమె కళ్ళకు విరాట్ కనిపించాడు. మాస్క్ చాటున ఉన్న ఆమె అందమైన పెదవులు అందంగా విచ్చుకున్నాయి. కళ్ళు మతాబులా వెలిగిపోతూ ఉంటే ఆమె మనసు ఉప్పొంగిపోతుంది. విరాట్ని చూసిన రెడ్డి చూపులు బగబగా మండుతున్నాయి. రెడ్డి పొగరుగా నవ్వుతూ హాయ్ మై డియర్ బ్రదర్ అని అనుకుంటూ ముందు కారు వెళ్ళగానే పోలీసులు పిలవక ముందే ఆ కారుని విరాట్ దగ్గరకు తీసుకొచ్చాడు. రెడ్డితో ప్రీతిని చూసిన విరాట్ ఫీలింగ్ చూద్దాం, ఇక ఆడి కార్ కదా వచ్చింది అని పోలీసులు సందేహిస్తుంటే ఇంకొక వైపు కార్ నెంబర్ చూసిన వారు ఇంకా రిచ్ కిడ్స్ తో మనకెందుకు అని సైలెంట్ గా ఉంటే విరాట్ మాత్రం ఆ నెంబర్ కార్ అంటే పర్మం అంట. అందుకే ఫాస్ట్ గా తన టీం ని పిలిపించి చెక్ చేయమన్నాడు. అందరూ వచ్చి భయంగా రెడ్డిని చూస్తూ ఉంటే అతను మాత్రం కేర్లెస్ గా లుక్స్ ఇస్తున్నాడు. రెడ్డి వైపు వచ్చిన పోలీసులు ప్రీతిని చూసి వెంటనే సడన్ గా భయపడినట్లుగా సెల్యూట్ చేశారు. రెడ్డి షాక్ అవుతూ ప్రీతి వైపుకి చూసేసరికి కమిషనర్ అండ్ విరాట్ ప్రీతి ఉన్న సైడే వచ్చారు. విరాట్ ను భయంగా చూస్తూ ఉంటే మాస్క్ తీయని ఆర్డర్ వేశాడు విరాట్. 6 feet హైట్ లో చాలా చాలా హ్యాండ్సమ్ గా ఉన్న విరాట్ అంటే ప్రీతికి ఒకలాంటి ఫీలింగ్. అతన్ని చూడగానే ఆమె మనసు రెక్కలు తొడుగుతుంది. విరాట్ కూడా చందన అంటే పిచ్చి ప్రేమ. ఆమె కోసం ఏదైనా చేస్తాడు. ఆమె అతనికి ప్రపంచం. చందు కోసం ప్రాణమైనా ఇస్తాడు. ఆమె ఎక్కడున్నా ఆమె అలికిడిని ఖచ్చితంగా గుర్తిస్తాడు విరాట్. కారు ముందుకు వచ్చిన విరాజ్ కు పిల్ల తామర తాకిన ఫీలింగ్ వచ్చింది. వింతైన పరిమళం అతని నాసికానికైతే తాకింది. ఇది అతని ప్రియసఖిమేని పరిమళం అని తన మనసుకు తెలుస్తున్నా తన చుట్టూ ఉన్న పరిస్థితిలో ఆమెను గుర్తించలేదు. చందు అతని హోదాకు భయపడి ఇలా మనసులోని ఆమె ప్రేమను దాచుకుంది. కానీ ఏదో ఒకరోజు బయటపడి చెప్పాలి అనుకున్న టైంలో రెడ్డి హఠాత్తుగా మీ లైఫ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ప్రీతిని ఇలా విరాట్ ఎన్మి అయిన రెడ్డి పక్కనే చూస్తే అతని పరిస్థితి ఏంటి? మాస్క్ తీయండి మేడం, చూడాలి అని అన్నాడు విరాట్ ప్రీతితో. తను నసుకుతూ తల వంచుకుని బ్యాగ్ ను చేతితో పిసుకుతుంది. మేడం ప్లీజ్ అని విరాట్ అంటుంటే తల ఉంచుకుంది. కాస్త మళ్ళీ విరాట్ వైపు చూసింది. విరాట్ వెంటనే షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి గో అని రెడ్డితో చెప్పి నెక్స్ట్ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే రెడ్డికి ఏమీ అసలు అర్థం కాలేదు. మాస్క్ తో ఉన్న ప్రీతిని చూసి ఎందుకు వదిలేశారు అని. ఒకవేళ లేడీ కదా అని వదిలేశారేమో అని కారును రెయ్యమంటూ హై స్పీడ్ లో ముందుకు పోనిచ్చాడు రెడ్డి. ఏసీపీ కార్ ఆగి తెలిసే బలుపుగా దానికి డాష్ ఇచ్చాడు రెడ్డి కావాలని. ఒక్కసారిగా ప్రీతి షాక్ అయితే పోలీసులు కూడా కోపంగా హే హలో సార్, కార్ ఆపండి అని అరుస్తున్నా కూడా వినకుండా దాన్ని పొగరుగా నవ్వుతూ స్పీడ్ గా వెళ్తూ ఉంటే విరాట్ కి అయితే ఇంకా కోపం నసాలానికి అంటింది. ఈడియట్, పక్కన అమ్మాయి ఉందని పోనీళ్ళని వదిలేస్తే నా కారుకు డాష్ ఇస్తాడా అని రౌడీగా చచ్చెవరన్న చేతుల్లో అని ఇంకొక పోలీస్ జీప్ వేసుకుని దాన్ని ఫాలో చేస్తున్నాడు విరాట్. మిర్రర్ లో విరాట్ రావడం చూసిన రెడ్డి ఈవిల్ స్మైల్ ఇచ్చి ఇంకా స్పీడ్ పెంచాడు కారుని. ఏంటి సారు, ఎందుకని? భయంగా వెనక కార్ని బ్యాక్ గ్లాస్ లో నుంచి చూసి కంగారు పడుతూ ఏమైందని రెడ్డిని అడుగుతూ ఉంటే మూసుకో అని అన్నాడు చాలా కోపంగా. ఇద్దరే, అందుకే కోపం పంతంతోనే ఉంటారు. ఇద్దరు కూడా ఆ జన్మ శత్రువులు కూడా. రెడ్డి కాన్ ని బీట్ చేసి ఫాస్ట్ గా ముందుకు ఉరికింది విరాట్ జీపు. 1/2 kilometer వెళ్ళాక బ్యాక్ టర్న్ చేసి స్పీడ్ గా వచ్చి రెడ్డి ఆడి కారుకు 10 ఇంచుల దూరంలో ఆపాడు విరాట్. సడన్ గా జీప్ ఆగగానే రెడ్డి కారు కూడా సడన్ గా బ్రేక్ వేసి ఆగింది. బ్రేక్ వేసిన స్పీడ్ కు ముందు పడేదల్లా రెడ్డి కూర్చున్న సీట్ ను గట్టిగా పట్టుకుంది. అయినా సరే గ్రిప్ లేక పడిపోతూ ఉంటే ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని ఇంకో చేత్తో కోడివాప రెక్క పట్టుకుని కారు ఆపాడు రెడ్డి. ఇక వచ్చి రౌడీని అతుక్కుంది సడన్ గా. ఎలా వచ్చిందో ఎక్కడ ఉందో మర్చిపోయి అతన్ని అతుక్కుపోయింది. బ్రేక్ మీద కాలు గట్టిగా తొక్కి
అది ప్రెజర్ అయ్యి ప్రీతి చిట్టి నడుము అతని చేతుల్లో నలుగుతుంది. ఆమె నడుము భాగం ఎర్రగా కందింది. ప్రీతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది ప్రీతి. ఏ ఏంటి మంచి మూడ్లో ఉంటే ఈ ఏడుపు ఏంటి అన్నాడు కోపంగా తన కళ్ళల్లోకి చూస్తూ మాన్చారు. ప్లీజ్, మన వల్ల వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతున్నారు, ప్లీజ్ మన కారు తీయండి అని అంది చాలా అంటే చాలా లో వాయిస్ తో ప్రీతి. వాట్ అని కళ్ళు చిట్లించి చూశాడు కోపంగా తన వైపు. బెదురు కళ్ళతో అడ్డంగా ఉన్న తమ కారుని తీసి హారన్ చేస్తున్నారు. అది చూపించింది ప్రీతి. అప్పుడు తేరుకుని వెంటనే చుట్టూ చూసి ఓ ఫ్లైఓవర్ ఎక్కించానని అనుకుని ఎదురుగా ఉన్న విరాట్ కారుని చూసి ఇంకా పవర్గా నవ్వుకుని ఎవరికి దారి ఇవ్వకుండా గ్లాస్ తీసి విరాట్ ని చూస్తూ ఉంటే యూ ఈడియట్, నీ వల్ల అందరూ కూడా సఫర్ అవుతున్నారు, కార్ తీబే అని అన్నాడు విరాట్ అంతే కోపంగా. విరాట్ మాటలకు చందన అంటే ప్రీతి షాక్ అయితే మాన్షర్ మాత్రం కారు కూడా దిగకుండా రై మూసుకొని పోరా, లేదంటే నా పిల్లతో మంచి టైంలో ఉన్నప్పుడు కాపులా డ్యూటీ చేయరా పోలీస్ డాగ్ అని అన్నాడు రెడ్డి విరాట్ ని. ఒక్కసారిగా రెడ్డి మాటలకు ప్రీతి అయితే షాక్ అయ్యింది. మరి నెక్స్ట్ ఏంటో రౌడీ కాపుల వారన్నమాట. ఇద్దరికి ఒకరంటే ఒకరు అస్సలు పడదు. ఇక ఇక రెడ్డి కారు హాస్పిటల్ గేటు దాటగానే అతన్ని ప్రీతిని కోపంగా చూసిన అమ్మాయి ఆ కారు లోపలికి వెళ్ళింది. కారు పార్కింగ్ చేసి కోపంగా తన ఫాదర్ రూమ్ కి వెళ్ళింది అమ్మాయి. అతను రౌండ్స్ కి వెళ్లడంతో ఆవేశంగా అటు ఇటు నడుస్తుంది. మోడల్ మొనాలి గుర్తుందిగా మీకు? డాడీ ఎక్కడా అని కోపంగా డాక్టర్ వీరేంద్రకు కాల్ చేసింది. అతను లిఫ్ట్ చేయలేదు. అసహనంగా అక్కడి నుంచి పబ్ కు వచ్చింది. పబ్ లో పెగ్గుల మీద పెగ్గులు వేస్తూ ఉంటే ఫ్రెండ్స్ అంతా చుట్టూ చేరి ఏంటి అలా తాగుతున్నావు అని కంట్రోల్ చేశారు. చల్, అది ఆ చంద్రన్ వాడు పక్కన ఉంచుకుని ఆ రౌడీగాడు నన్ను చూసిన చూపు చుంది చూడు, మర్చిపోలేకపోతున్నాను ఆ చూపుని, చచ్చిపోవాలని ఉంది అని ఆవేశంగా ఊగుతూ అరిచింది మోనాలి. అంత అందంగా ఉంటుందా అని ఒకరు అడిగితే రెడ్డిని పడేసిందంటే మామూలుది కాదు అని కొందరు అంటున్నారు. లేదే, నా డిజైనర్ అదే కదా, ఇప్పుడు రెడ్డి టెక్స్టైల్ కంపెనీకి దాన్ని తీసుకెళ్లాడు. నెక్స్ట్ వీక్ జరిగే ఫ్యాషన్ షో చాలా ప్రెస్టీజియస్, అందుకోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. నన్ను ఓడించాలని దాన్ని పక్కనే ఉంచుకున్నాడు అని అరిచింది మోనాలి. ఓ అంతేనా అని అందరూ అంటుంటే అది కాదు అని అసలు మ్యాటర్లోకి వచ్చింది మోనాలి. ఇక విరాట్ కోపంగా కారు దిగి వచ్చి అందులో ఉన్న ప్రీతిని బయటికి లాగి తన కారులో కుదేశాడు. పాప మాస్క్ ఇంకా తీయలేదులే. రెడ్డి కోపం నశాలానికి అంటింది. యూ ఇడియట్ అని కోపంగా అరిచి కారు దిగిపోతూ ఉంటే విరాట్ కారు స్టార్ట్ చేశాడు. ఒళ్ళంతా చుర్రును మండిన రౌడీ తన కారుని స్టార్ట్ చేసిన స్పీడ్ గా రౌండ్స్ వేశాడు. విరాట్ కారు ముందు ప్రీతి భయంగా గుండెలపై చెయ్యి పట్టుకుని చూస్తుంది. ఆమె ఫేస్ చూడని విరాట్ ఈ నైట్ కి ఎవరో అమ్మాయిని తీసుకుని వెళ్తున్నాడు అనుకుని తన కారులోకి లాగాడు. రెడ్డి అతని కోపాన్ని మొత్తం కారుపై చూపిస్తూ ప్రీతి సైడ్కి వచ్చి చేతితో ఆమెను లాగాడు. ప్రీతి భయంతో పై ప్రాణాలు పైకే పోయాయి. ఆమె మాస్క్ లాగి ముద్దు పెట్టాడు మాన్షార్. ప్రీతి మెడ నుంచి కాళ్ళ వరకు. విరాట్ కారులో ఉంటే రౌడీ తన తల మాత్రమే బయటకు పెట్టి ముద్దు పెడుతున్నాడు. ప్రీతి తల మాత్రమే బయటకుంది, అది కూడా ఒక్క చేతితో. మాన్షర్ ఆమె మెడ మీద వెనుక పట్టుకున్నాడు. ఆ సీన్ చూసి విరాట్ మైండ్ అయితే బ్లాంక్ అయ్యింది. బ్యాక్ సైడ్ ఉన్న కార్స్ లో ఉన్నవారు ఇక ఒక్కసారిగా షాక్ అవుతూ తమ ఫోన్ లో ఫొటోస్ అయితే తీశారు. ఇంకో రౌండ్ కారు తిరిగేసరికి ప్రీతి వచ్చి గాల్లో తిరుగుతుంది. ఆమె మాస్క్ గాల్లో కలిసింది. వెన్నెల వెలుగుల్లో ముద్దబంతి లాంటి ఆమె మోము క్లియర్ గా కనిపిస్తుంది. ఇటు రెడ్డిది కూడా. విరాట్కు మాత్రం కోపంతో అసహనంగా చూస్తూ ఆ అమ్మాయిని సేవ్ చేయాలన్న ఆరాటంలో ప్రీతి ఫేస్ చూడలేదు. ప్రీతి చేతులు కూడా వదిలేసింది. 3 రౌండ్లు కూడా తిప్పుతూ ఉంటే బొమ్మలా వేలాడింది పాపం. ఆ పొజిషన్ లో కూడా ఆమెపై చేస్తున్న ముద్దుకి తను మాత్రం వదలలేదు. కంటిన్యూ చేశాడు రెడ్డి. కొద్దిసేపటికి తను వదిలేసిన తర్వాత 500 మీటర్స్ దూరంలోకి తీసుకొచ్చి కారు ఆపాడు.
డోర్ ఓపెన్ చేసి లోపలికి లాగాడు మాన్షర్. విరాట్ కోపంగా రెడ్డిని ఆ కారును చూసేంతలోపు ఆమెను లోపలికి లాగి ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు రెడ్డి. డామిట్ స్కౌంటర్ మిస్ అయ్యాడు అని తిట్టుకుని పాపం ఆ అమ్మాయి అనుకుని చాలా జాలి చూపించాడు. ఆమెను ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది విరాట్కి. అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసి ఇక వెళ్ళిపోయాడు విరాట్ ఆలోచిస్తూ. కారులో సీట్లో పడిన ప్రీతి భయంగా చూస్తుంది మాన్సర్ని. తను చేసిన పనులకు కోడి పాప గుండె అయితే ఆగిపోతుంది. భయంతో అలాగే గుండె ఆగిన ఫీలింగ్ తో సీట్లోకి ఒరిగింది. అది ఓకే బేబీ అని ఆమె చెంప తడుతూ అడిగాడు. సైలెంట్ గా చూస్తూ ఉంటే ఆ ఇక్కడే ఉన్నావా, ఎలా ఉంది మన ముద్దు అన్నాడు. కోపం వస్తూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది తను. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జలజల రాలుతూ ఉంటే ఏడ్చావంటే చంపేస్తాను అని అరిచాడు మాన్సర్. అయినా సరే ఏడుపు ఆగలేదు. ఏడ్చింది. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని ఇంకో హ్యాండ్తో ఆమె జుట్టు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. మౌనం తప్ప మాటలు లేవు. ఏమైంది అని అరిచాడు. తల అడ్డంగా ఊపింది. ఏమీ లేదన్నట్లు. 1 అవర్ బ్యాక్ అది తీసుకున్న దాని తర్వాత ఏదోలా ఉంది. సో కంట్రోల్ అవటం లేదు. నాకు ఇలా చిరాకు పడి కమిటయ్యేలా చేయొద్దు. అండర్స్టాండ్ అని చాలా గట్టిగా అరిచాడు ప్రీతి మీద. అని తల మాత్రమే ఊపింది. ఏమీ మాట్లాడలేదు. చిరాకు లేసింది మాన్సర్కు. కారు సడన్ గా ఆపాడు. కోపంగా ఆమెని చూస్తూ ఉంటే అతను దిగి ప్రీతిని లాగి బ్యాక్ సీట్ లో కుదేశాడు. బెడ్ లాగున్న ఆ సీట్స్ పై పడుకుంది. బ్యాక్ సీట్లను కూడా బెండ్లా అడ్జస్ట్ చేశాడు. ఇక నెక్స్ట్ అతను ఏం చేయబోతున్నాడో అర్థమై భయంగా చూస్తుంది తను. కాళ్ళు దగ్గరకు ముడుచుకుని ఇక ఈవిల్ స్మైల్ ఇచ్చాడు అర్జున్. ఆ లుక్స్ చూడలేక చటుక్కున కళ్ళు మూసుకుంది ప్రీతి. తనని ముందు సీట్లో పడేసి ఆమె 2 కాళ్ళు పట్టుకుని ఆమెపై చేరిపోయాడు. డోర్ కూడా క్లోజ్ చేయలేదు. అది నిర్మానుషంగా ఉన్న రోడ్డు. చుట్టూ చీకటి. ఎవరు అటువైపుకు రారు కూడా. చందన ప్రీతి ఒక్కరే, ఇద్దరు కాదు. విరాట్ చందన అలవాటు, రెడ్డికి ప్రీతి అలవాటు. మరి ఈ స్టోరీ అనేది చాలా డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఈ స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మాకు స్టోరీ అంతగా ఎక్కట్లేదక్క అనుకుంటే అని చెప్తే మటుకు ఆపేస్తాను. ఎందుకంటే నేను ఎంత కష్టపడి పెట్టినా మీరు కూడా చూడాలి కదండి. స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఇంకా వెళ్ళే కొద్దీ. కానీ మీరు జెన్యున్ గా చెప్పండి. మీకు నచ్చకపోతే మాత్రం ఆపేసి వేరే స్టోరీ ఇస్తానండి. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేనైతే ఏమీ అనుకోను. మీకు నచ్చకపోతే కంపల్సరీ వేరే స్టోరీ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.